ఇక అప్డేట్స్ చూద్దాం. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధమైంది. ఇక అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, విద్యార్థులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపణలు చేసింది. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేసి జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన తెలియజేయాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఈ కార్యక్రమంలో మహిళలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఏదైతే రేపు 12వ తారీఖుకి అధికారికంగా సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే స్థానాలను 104 స్థానాలను గెలుచుకొని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి రేపటికైతే పూర్తిగా ఒక సంవత్సరం కావస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వైసీపీకి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక కేవలం 11 స్థానాలతోనే రాష్ట్రం మొత్తం కూడా సరిపెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన కావచ్చు, రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏవైతే ప్రజలకు పూర్తి స్థాయిలో వీరికి ఏవైతే చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని ఏవి నెరవేర్చడం లేదు అంటూ కూడా ఇప్పటికే కూడా ఇక్కడ ఉన్న ఏపీలో ఉన్న అయితే మాత్రం మహిళలు అయితే గళం విప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు సైతం విఫలమయ్యారని మాట మార్చినటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించి ఇది ఒక వెన్నుపోటు దినంగా కూడా ఒక గతంలో ఒక 20 రోజుల క్రితం పాటించిన పరిస్థితి కూడా అయితే చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వైసీపీ చూసుకున్నట్లయితే కనుక ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఒక ఎత్తుగా కనిపిస్తుంది. కనుక ఈ వైసీపీ మహిళా విభాగం అయితే మాత్రం ప్రధానంగా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే విధంగా రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో అయితే కనుక రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా కూడా ప్రదర్శనలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి మండల కేంద్రంలో కూడా మహిళా నేతలందరూ కూడా అంబేద్కర్ కు అయితే కనుక వినతి పత్రం ఇచ్చి కూడా నిరసనను వ్యక్తం చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కూడా వీళ్ళు మహిళా నేతలందరూ కూడా వైసీపీ మహిళా నేతలందరూ కూడా ఇప్పటికే సమర్థమైన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో మహిళలను కావచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందని, అయితే దీంతో సంబంధం లేని కేసులన్నీ కూడా పెడుతూ వైసీపీ నేతలను జైలుకు పంపుతున్నారంటూ కూడా మహిళా నేతలు, అదేవిధంగా కూటమి నేతలపై అయితే కనుక కూటమి ప్రభుత్వంతో అయితే కన్నెర చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని, ఇక మీద ఇలాంటి అరాచకానికి అయితే మాత్రం మేము దీన్ని తట్టుకునే పరిస్థితి లేదు అంటూ కూడా మహిళా నేతలందరూ కూడా సమర్థమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ రోజు ప్రధాన కేంద్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ కు అయితే కనుక వినతపత్రాలు ఇచ్చి దీన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆలోచన అయితే చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో దీన్ని ఎంతవరకు సాగుతుందా, లేదంటే ఇటువంటి పర్మిషన్ లేవంటూ ఏమైనా ఆపే అవకాశం ఉందంటూ కూడా అయితే కనుక కొంతమంది మేధావులు కూడా దీనిపై అయితే కనుక ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు వైసీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అయితే మాత్రం నిరసన వ్యక్తం చేసినట్టయితే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాబట్టి ఇటువంటి వాటిని కూడా అడ్డుకోవాలంటూ కూడా ఇప్పటికే ఒక ప్రణాళికను సన్నద్ధం చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రజలు అందరూ కూడా గొంతెత్తకుండా, అదేవిధంగా ఈ దుర్మార్గ పాలన అయితే ఎక్కకుండా ఉండేందుకైతే మాత్రం వీళ్ళంతా కూడా ఆలోచనగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ దీనిపై ఉన్నటువంటి దుర్మార్గ పాలన కావచ్చు, లేదంటే అదేవిధంగా ప్రభుత్వం ఏడాదిగా కూడా ప్రజలను మోసం చేస్తూ తన అవినీతి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అరెస్టుల పర్వం కావచ్చు, లేదంటే కనుక తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే మహిళా నేతలందరూ కూడా సన్నద్ధమైన పరిస్థితి ఉంది. మహిళా నేతలందరూ కూడా ఈ రోజు 10:30 నుంచి 11 గంటల మధ్యలో అయితే మాత్రం ఇటు అంబేద్కర్ విగ్రహాలకు అయితే మాత్రం వినతి పత్రాలను ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేసేందుకైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పద్మ, మనకి రైట్. థ్యాంక్ యూ నాయుడు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఋతుపవనాల మందగమనంతో ఎండలు టారెత్తిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల మధ్యలో మరొక ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో వీస్తున్న పశ్చిమ వాయువ్య దిశలో గాలులైతే వీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటి ప్రభావంతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మంగళవారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక వాతావరణానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. ఋతుపవనాల మందగనంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ధోని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో ద్రోణి ఏర్పడి ఉందని, దీంతో పాటు ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్రం మట్టం నుండి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల మధ్యలో మరొక ద్రోణి ఏర్పడి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. తెలంగాణలో వీస్తున్న పశ్చిమ వాయువ్య దిశలో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ తెలంగాణలో ఈ 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. నేడు, రేపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి ఈసారి నైరుతి రుతుపవనాలు మే 28 తారీఖు రాష్ట్రంలో ప్రవేశించి వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం కలిగించిన 2వ వారం తర్వాత వర్షాలు స్థిరంగా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ నేడు, రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు వికారాబాద్, కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, సంగారెడ్డిలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. కేంద్ర హోంశాఖ చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ కంబాల కేశవరావు ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. గత సంవత్సర కాలంగా వరుస ఎన్కౌంటర్లలో అగ్ర నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు కూడా సిద్ధమైంది. ఈ మేరకు 3 సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే తమ అభిప్రాయం తెలియజేశారు. కానీ పట్టువదలని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశాన్ని చూడాలని లక్ష్యంతో 50,000కు పైగా భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మోహరించి నక్సల్స్ ఏరివేత మొదలుపెట్టి విజయం సాధించారు.
ఇక ఈరోజు భారత్ బంద్కు మావోయిస్టులు అయితే పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ రాజ్ అందిస్తారు. సల్మాన్ రాజ్ చెప్పండి. పద్మ ఆపరేషన్ కాగర్ లో భాగంగా యొక్క పోలీసు కూబింగ్ నిర్వహించడంలో పోలీసులు పై చేయి సాధించాలని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు అడుగడుగున ఎన్కౌంటర్ల బారిన పడడంతో మావోయిస్టు పార్టీకి అయితే తీరని లోటు అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది మావోయిస్టులు మరణించారు, లొంగుబాట్లు కూడా జరిగాయి. దీనికి సంబంధించి బీజాపూర్ అడవుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి యొక్క మృతదేహాలను కూడా వారి యొక్క కుటుంబాలకు ఇవ్వకుండా అక్కడనే ఆ యొక్క మృతదేహాలకు చితిమంట పేర్చారని చెప్పొచ్చు. నంబాల కేశవ్ కేంద్ర కమిటీ కార్యదర్శి అందులో భాగంగా అతను కూడా చనిపోవడంతో మావోయిస్టు పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. అందులోనే భాగంగా ఈ యొక్క మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో ఒక లేఖ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఎక్కడికక్కడ ఏజెన్సీ ప్రాంతాలైతే ముమ్మర తనిఖీలు పోలీసులు చేపట్టారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా అనుమానం వస్తే కనుక వారిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నగరం లేకుంటే ఛత్తీస్గఢ్ బార్డర్ కనుక ఎప్పటికప్పుడు పోలీసులు అయితే ఎస్పీ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు దానికి సంబంధించి అన్ని ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. బస్సులలో కూడా బస్సులెక్కి కూడా అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని విచారిస్తున్నారు. వారి యొక్క ఆధార్ కార్డు అలాంటి చెక్ చేస్తున్నారు. ఎందుకంటే బస్సు ఫ్రీ కనుక ఎవరైనా ఎక్కితే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్లే క్రమంలో మహిళలు కానీ లేకుంటే వారి యొక్క బస్సులో ఎక్కిన వారిని ఆధార్ కార్డు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వారిని అయితే వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చూస్తున్నట్లయితే సుక్మా జిల్లాలో ఈ యొక్క మావోయిస్టులు ఒక దుశ్చర్యకైతే పాల్పడ్డారు. అదేవిధంగా అంతకుముందు ఇన్ఫర్మార్ పేరుతోటి పటేల్ రామయ్యనైతే హత్య చేశారు. దీనికి సంబంధించి నిన్న సుక్మా జిల్లాలో ఒక వాహనాన్ని అయితే తగలబెట్టడంతో పోలీసులు హుటాహుటిన్నారు. దానికి చేరుకునే క్రమంలో ఆ యొక్క వాహనాన్ని పేల్చారు. అందులో ఏసీపీ తను చనిపోయారు, 2 గాయపడ్డారు. ఇందులో భాగంగా కూడా అంటే పోలీసులు ఎలాంటి సంఘటనలు చేస్తారనేది కొంత ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా కొంత ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో అని కొంత భయాందోళన అయితే ఉన్నారు. ఈ రోజు బంద్ పిలుపు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఏజెన్సీ అడవులు అయితే కొంత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వారు ఎప్పటికప్పుడు కొంత భయాందోళనతో ఉన్నారు. పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు చేసి దీనికి సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగకుండా లేకుంటే సుక్మా జిల్లాలో చూసినట్లయితే మందుపాత్ర పేల్చడంతో కొంత వీరైతే కొంత పోలీసులు అలర్ట్ అయ్యారు. అంటే వీరు ఒకవేళ ఏదైనా తనిఖీలకు వెళ్లే క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్లే క్రమంలో కొంత భయాందోళన అయితే పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క భారత్ బంద్ పిలుపివ్వడంతో కొంత ఏజెన్సీ ప్రాంతాలు అయితే అలర్ట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు రావాలని మావోయిస్టు లేఖలు విడుదల చేశారు. ప్రజా సంఘాలు కూడా ఇప్పటికీ అమాయక ప్రజలను లేకుంటే మావోయిస్టులు చర్చలకు వస్తుంటే కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో కొంత ప్రజా సంఘాలు లేకుంటే మానవ హక్కుల సంఘాలు కనుక ఇది కేంద్రం పైన కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం కొంత బాధాకరమని ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క చర్చలకు పిలవాలి. చర్చల్లో భాగంగా వారిని జనజీవన స్రవంతిలోకి కలిపే విధంగా చర్చలు కొనసాగించాలని మావోయిస్టు పార్టీ అయితే ఒక లేఖ విడుదల చేయడంతో ప్రజా సంఘాలు యొక్క పిలుపునిచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క భారత్ బంద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ రాజ్.
కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్తో మంత్రాలు జరిపినట్లుగా సమాచారం. తన వద్ద ఉన్న శాఖల వివరాలు సైతం సీఎం రేవంత్ పార్టీ పెద్దలకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే కొందరు పాత మంత్రులు చాలా కాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కొత్త శాఖలు ఇవ్వాలని కోరుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా అధిష్టానంతో చర్చించారని సమాచారం. సాధారణంగా ప్రమాణ స్వీకారం చేసిన 4-5 గంటలలోపు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ గవర్నర్ గెజిట్ విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం శాఖల కేటాయింపు ఆలస్యం అవుతుంది. అందుకు ప్రధాన కారణం కొత్త మంత్రులకు ఏ శాఖలు ఇవ్వాలి అనే అంశంపై అధిష్టానం జోక్యం చేసుకుంది అని టాక్. ఇక అందుకే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్, ఖర్గేతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం వద్ద హోం, మున్సిపల్, విద్య, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, గిరిజన వెల్ఫేర్, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సర్వీసులు, కమర్షియల్ ట్యాక్స్, న్యాయ శాఖలు ఉన్నాయి. ఇక ఇందులో ఏ శాఖ ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆయన ఇరువురితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ ప్రపోజల్స్ ను సైతం హైకమాండ్ అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీ టూర్లోకి శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం జరిగితే ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక పాత మంత్రులు కొందరు సీనియర్లు కొంతకాలంగా తమ వద్ద ఉన్న శాఖలను తొలగించి కీలకమైన హోంశాఖ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక అలాగే మరికొందరు మంత్రులు సీఎం వద్ద ఉన్న మున్సిపల్ శాఖను తమకు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కేసీ వేణుగోపాల్, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి మధ్య పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోస్ మార్పులు చేయడం వల్ల తలెత్తే లాభ నష్టాలపైన వారు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కొందరు శాఖలను మార్చితే మిగతా మంత్రుల నుంచి అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉంటుందేమోనని అధిష్టానం అనుమానం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మాల్రెడ్డి, రంగారెడ్డి విషయంలో న్యాయం చేయాలనే అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నలుగురికి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే కేబినెట్ ప్రక్షాళన సమయంలో న్యాయం చేస్తామనే హామీని అధిష్టానం ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని బహిర్గతం చేయలేదని ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదిలా ఉంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రుల శాఖల మార్పులు చేర్పుల విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. ఖర్గే ఆమోదంతో మంత్రులకు శాఖలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక దీంతో పాటుగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి సీఎం రేవంత్ ఖర్గేతో చర్చించే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరులోని హైదరాబాద్ ప్రధాన నడి రోడ్డుపై గోమాత తల కనిపించిన కలకలం రేపింది. కంజాపూర్ గేట్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అర్ధరాత్రి 11 గంటల సమయంలో గోమాత తల కనిపించింది. దీంతో బీజేపీ జిల్లా నాయకులు, హిందూ సంఘాల యువకులు హైదరాబాద్ నడి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి గోమాత తలను పోలీసులు తీసుకెళ్లినట్లుగా తెలిపారు. బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి స్పందించి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కావాలని వేసినట్లు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకుని గోమాత తలను నరికి తెచ్చిపడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. పట్టణంలో రాత్రి 10 గంటల సమయంలో ఇక్కడ రాజు స్వగృహ కాలనీ ఉంది. ఈ మెయిన్ రోడ్ పైన, హైదరాబాద్ తాండూరు రోడ్డు పైన టెంపుల్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో మరి దాని పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ ఉంది. 2 టెంపుల్స్ దగ్గర ఎదురుగా రోడ్డు పైన ఇప్పుడే ఒక అరగంట కింద ఫ్రెష్ గా ఉన్న మాంసం, అది గోమాత తలను నరికిన తలని అక్కడ వేయడం జరిగింది. అయితే అది ఎవరనేది ఇంతకుముందు ఒక అరగంట కింద వెళ్ళిన వాళ్ళు చూస్తే ఇక్కడ ఎక్కడ ఏం లేదని చెప్తున్నారు. మరి ఈ అరగంటలోనే ఇది జరిగింది. ఇది ఎవరో కావాలని కక్షపూరితంగా, మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద బక్రీద్ వచ్చిన సందర్భంగా ఎన్నో వేల లక్షల గోవుల తలలు నరుకుతున్నారు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. మరి దీనిపైన కక్షపూరితంగా ఎక్కడో నరికిన ఆ గోమాత తలని ఇక్కడ తీసుకొచ్చి రోడ్డు పైన వేయడం జరిగింది. ఇది మేము ప్రత్యక్షంగా చూసాము. దాని వెయిట్ చూస్తే దాదాపు ఒక 25 కేజీలు ఉంటుంది. సో ఖచ్చితంగా దాన్ని ఎవరో మనుషులే తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద వేయడం జరిగింది. మరి దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ సీఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి. తర్వాత దీనిపైన ఎవరున్నారు కావాలని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలి. వాళ్ళు అందరూ అర్థం చేసుకోలేదంటే హిందూ సమాజంగా తలుచుకుంటే మీ ఈ చేష్టలన్నీ కూడా మరి ఇక్కడ కూడా జరగవు. అసలు మీ మనుగడ కూడా కష్టంగా అవుతుంది. మరి కావాలని చెప్పి రెచ్చగొడుతూ మరి నిన్న పరిగిలో జరిగింది, మరి ఇంకా జింగుర్తిలో జరిగింది, అన్ని చోట్ల చేస్తున్నారు. మరి మేము గానీ ఒక్కసారిగానే మేము అనుకుంటే మాత్రం దీని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి హిందూ సమాజం తరఫున నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదురు గాలులైతే సంభవించాయి. ఈ ఘటనలో గాలుల కారణంగా భారీ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో వృక్షం కింద ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ఉన్న 4 స్వల్ప గాయాలకు పాల్పడ్డారు. ఇక గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. ఈదురు గాలుల ధాటికి కరెంటు వైర్లు తెగిపోయి దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ పునరుద్ధరణ చేపట్టినట్లుగా తెలిపారు. హనీమూన్లో భర్తను హత్య చేసిందన్న ఆరోపణలపై అరెస్టైన సోనం రఘువంశీ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాను నిందితురాల్ని కాదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లుగా సమాచారం. తనను కిడ్నాప్ చేశారని ఆమె తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో తాను నిందితురాల్ని కాదని అంటోంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతోంది. ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారని తెలిపింది. ఇక ఈ కేసులో సోనం బాయ్ ఫ్రెండ్ గా అనుమానిస్తున్న రాజు కుష్వాహా అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్వాహాతో ఆమె తరచూ మాట్లాడుతుందని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు తెలిపారు. సోనం సోదరుడు గౌరవ్ నిర్వహిస్తున్న ఓ కంపెనీలో అతడు అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మరో 2 కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇందౌర్కు చెందిన రాజు కుష్వాహాకు సోనంతో కొంతకాలంగా సాన్నిహిత్యం ఉందని, అతడి ప్లాన్ ప్రకారమే భర్తను హత్య చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ హత్యకు ఆమె బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా సహకరించాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. ఈ హత్యతో సంబంధం ఉన్న విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముగ్గురు తాము సుఫారీ తీసుకుని రఘువంశీని హత్య చేసినట్లు అంగీకరించారని సమాచారం. ఈ హత్యలో సోనం, రాజ్ కుష్వాహా పేర్లను బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సోనం రఘువంశీ తండ్రి దేవీ సింగ్ మాత్రం తన కుమార్తె అమాయకురాలని చెప్పుకొచ్చారు. ఆమె తన భర్తను చంపి ఉండదని అన్నారు. తన కుమార్తె విషయంలో మేఘాలయ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని సోనం తండ్రి ఆరోపించారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనుమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించడం జరిగింది. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఈ కేసులో ఆమె లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.